వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. రాష్ట్ర బాధ్యుల్ని ఈరోజు అఖిల భారత రైతు కుల సంఘం ప్రతినిధుల మహాసభ గాంధీనగర్ యాదవ సంఘ భవన్లో జరుగుతూ ఉంది. ఈ సభకి ప్రారంభోపన్యాసకుడిగా కట్టా భగవంత్ రెడ్డి న్యాయవాది హాజరయ్యాడు. అతను దేశంలో ఉన్నటువంటి అనేక విషయాలు, వ్యవసాయ రంగంలో వస్తున్నటువంటి మార్పులు, ఆ మార్పులు కూడా రైతాంగానికి అనుకూలంగా కాకుండా విదేశీ సామ్రాజ్యవాదులకు, ఈ దేశ పెట్టుబడిదారులకు ఉపయోగపడే విధంగా ఉన్నాయని చెప్పి రైతులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని, ఈ మధ్యన వస్తున్నటువంటి అకాల వర్షాలు కానీ తుఫాన్ల వల్ల కూడా రైతులు అనేక నష్టపోయారు. ఆ నష్టాన్ని ఈ ప్రభుత్వాలు సరైన ఒక శాస్త్రబద్ధంగా వీళ్ళు నివేదిక రూపొందించకుండా చాలా తక్కువగా ఒక చిన్నచూపుగా దాన్ని నివేదికను పంపించారు. ఆ నివేదిక ఉన్న ప్రకారం కూడా ఈ ప్రభుత్వం సహకారం లేకుండా రైతులకు నష్టపరిహారానికి ఆర్థిక సాయం చేయడానికి వీరి విషయాలు లెక్క పెడుతూ ఉంది. ఈ ప్రభుత్వం ఈ విధంగా చేయడం వల్ల రైతాంగం అనేక నష్టపోతూ ఉంది. అట్లాగే పాలక వర్గాలు ఏవైతే హామీలు ఇచ్చారో గతంలో, రైతు భరోసా కానీ రైతు రుణమాఫీ కానీ, ఇవి ఇచ్చిన మాట ప్రకారంగా నిలుపుకోలేక ఘోరంగా విఫలమైంది. ఈ పాలక వర్గాలు వ్యవహరిస్తున్న తీరు రైతాంగానికి అనుకూలంగా లేవు. ఇవి ఏమైనా బలజాతి సంస్థలకు ఉపయోగపడే విధంగా ఉన్నాయి. అందుకే ఈరోజు మహాసభ దీంట్లో పాలక వర్గాలు చేసేటువంటి విధానాలకు వ్యతిరేకంగా వాళ్ళు చేస్తున్నటువంటి చర్యలను మేము చర్చించుకొని భవిష్యత్తులో ఈ రైతు కూలీ ఉద్యమాలు ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలి అని చెప్పి ఒక కార్యక్రమాన్ని రూపొందించుకోబోతున్నాము. భవిష్యత్ కార్యక్రమాలు రూపొందించుకొని బలమైన ఉద్యమాలని ఈ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా, రైతాంగం వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుంది. కాబట్టి ఒక బలమైనటువంటి రైతాంగ ఉద్యమాన్ని నిర్మించడానికి ఈ కార్యక్రమం చేసుకోబోతున్నాము. అట్లాగే ఒక అఖిల భారత రైతు కుల ఉద్యమే కాదు, ఈ భారతదేశంలో లేదా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక రైతు కూలీ సంఘాలు ఉన్నాయి. వాటిని కూడా ఏకం చేసి ఒక ఐక్య ఉద్యమాలు నిర్మించడం వల్ల ఈ వ్యవసాయ రంగంలో జరుగుతున్న దోపిడీని అంతమొందిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈరోజు ఈ సభ మధ్యాహ్నం తర్వాత కార్యవర్గం ఎన్నిక జరుగుతుంది. ఆ కార్యవర్గం ఎన్నిక తర్వాత ఈ నల్లగొండ పట్టణంలో యాదవ సంఘ భవన్ నుంచి బస్టాండ్ వరకు ప్లాట్ఫామ్ సెంటర్ మీదుగా ఊరేగింపు ఉంటుంది. ఆ ఊరేగింపులో కూడా ప్రజాస్వామికతలు పాల్గొనాలి. రైతాంగం తీసుకున్నటువంటి కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోవడంలో ప్రజాస్వామికవాదులు ఈ ఏఎంఎస్ కార్యక్రమానికి సహకారాలు అందిస్తారని చెప్పి ఈ సందర్భంగా కోరుతున్నాం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.